హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏం కర్రీ చేస్తున్నారు? నేనైతే బెండకాయలో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. తాలింపు అయితే పెట్టుకున్నాను. తాలింపు అవుతుంది అయితే కాలింది ఫ్రెండ్స్. బెండకాయలు అయితే వేస్తున్నాను. మగ్గుతుంది చూడండి. కొంచెం సేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గాక మధ్యలో కరివేపాకు వేద్దాం. సగం మగ్గాక కరివేపాకు వేస్తాం ఫ్రెండ్స్. అల్లం, ఎల్లుల్లిపాయలు కారం చేసుకున్నాం. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కారం, కొంచెం సాల్ట్ వేసి కారం చేసుకున్నాం. కారం వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. గరిట అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. నేను వరకు చూస్తున్నాను. క్లాత్తో తిప్పుకుందాం. క్లాత్ ఉంటుంది కదా, దాన్ని రెండు వైపులు పట్టుకొని చేద్దాం. గరిట పెడితే ఏమైందంటే ఈ అసలే లేతాయి కదా, ఇంకా జిగురుగా అనిపించిద్ది. పసుపు అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, అంటే నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉందంటే అన్నం మారుతుందేమో అని చూస్తున్నాను. పసుపు అయితే వేసాను. ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గి బాగా ఎర్రకైతే బాగుంటుంది. చూడండి, నేను క్లాత్తో ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు స్పూన్ పెట్టాను. క్లాత్తో చేస్తే సూపర్గా వచ్చింది. చూడండి, ఇంకొంచెం మగ్గనిద్దాం. మగ్గింది ఫ్రెండ్స్, చూసారా? ఇంకొంచెం మగ్గితే కొంచెం మగ్గాక ఇంకా కారం వేసేద్దాం. చూడండి, అన్నం కూడా అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. చూడండి ఒక్కసారి కర్రీ బాగుంది కదా. కొంతమంది వేపుతున్నారు ఫ్రెండ్స్. ఏంటో పచ్చి పచ్చిగా కనపడుతుంది. అసలు అలాగుంటే ఎలా తినకూడదు. చూడండి కలర్గా ఎంత బాగా వేగిందో. చూడండి, ఇలా చక్కగా వేపుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, తాలింపులు అవన్నీ వేసుకొని వేపుకొని చక్కగా ఇలాగా పొడిలా ఆడుతూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్. యూట్యూబ్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్. షర్మిల కిచెన్ 3671 ఛానల్లో ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.